అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా ఈరోజు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచి అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఏంటంటే ఇక్కడ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ 2026-27 ఎవరైతే పర్సన్ విత్ డిజబిలిటీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో సో వారికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా నీట్ యూజీ 2026 ద్వారా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ పరిధిలో ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటా కింద అడ్మిషన్స్ అయితే 2022 కోసం అప్లై చేసిన అభ్యర్థులు చాలా ముఖ్యమైన అప్డేట్ ఇది. ముఖ్యంగా పర్సన్ విత్ డిజబిలిటీ పీడబ్ల్యూడీ కేటగిరీ కింద రిజర్వేషన్ క్లెయిమ్ చేసిన అభ్యర్థులకు సంబంధించి ఎలిజిబుల్ క్యాండిడేట్స్, సో ఇక్కడ ముఖ్యంగా లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండర్ ద పర్సన్ విత్ డిజబిలిటీ కేటగిరీ, సో దీనికి సంబంధించి ఒక లిస్ట్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అలాగే ఒక లిస్ట్ ఇచ్చారు. దీంట్లో ముఖ్యంగా 2-3 లిస్టులు ఉన్నాయి. ముఖ్యంగా సపరేట్గా ఇక్కడ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ సపరేట్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఆబ్సెంటీస్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా విడుదలైంది. సో ఈ లిస్టులో మొత్తం 25 ఆగస్టు 2026 అయితే విడుదలైంది. ఈ వీడియోలో అసలు ఎవరు ఎలిజిబుల్ చేశారు, ఎవరిని ఇన్ఎలిజిబుల్ చేశారు, ఎవరు ఆబ్సెంటీస్గా ఉన్నారు, మీ నీట్ ర్యాంక్ ఎక్కడ ఉంది అనే విషయాలను అయితే ఇక్కడ క్లియర్గా చూద్దాం. మొదటిగా ఇక్కడ కాళోజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ తెలంగాణ వారు విడుదల చేసిన ఈ ఎంబీబీఎస్ బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటా అడ్మిషన్స్ అయితే ఇక్కడ 2026-27 సంబంధించి ఇందులో పర్సన్ విత్ డిజబిలిటీ రిజర్వేషన్ క్లెయిమ్ చేసిన అభ్యర్థుల జాబితాను అయితే 3 భాగాలుగా ఇచ్చారు. ఒకటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్, అనేది ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ద క్యాండిడేట్స్ ఆబ్సెంట్ అండర్ ద పర్సన్ విత్ డిజబిలిటీ కేటగిరీ, అంటే రిజర్వేషన్ల ద్వారా ప్రయోజనం పొందడానికి క్లెయిమ్ చేసిన అభ్యర్థుల యొక్క పీడబ్ల్యూడీ సంబంధించిన పరిశీలనకు సంబంధించిన లిస్ట్ ఇది. సో ఎవరు విడుదల చేశారంటే ఇక్కడ యూనివర్సిటీ విడుదల చేసింది. ఆల్రెడీ వీళ్ళు క్లెయిమ్ చేశారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండర్ ద పర్సన్ విత్ డిజబిలిటీ కేటగిరీ. సో ఇక్కడ టోటల్గా మనకి 60 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఈ 60 మెంబర్స్లో ముఖ్యంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఈ 60 మెంబర్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, వీళ్ళ ర్యాంకులు కూడా క్లియర్గా ఇచ్చారు. సో దీంట్లో ముఖ్యంగా 84,695, సో ఇక్కడ వీరు ఫస్ట్ ఉన్న క్యాండిడేట్. అదేవిధంగా తర్వాత మనకి 2,02,676, సో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా లాస్ట్ వరకు చూసుకుంటే మనకి 2 lakhs, సో ఇక్కడ కొన్ని పేర్లు అయితే ఇలా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ జాబితా అయితే కొనసాగుతుంది. లాస్ట్ వరకు చూసుకుంటే వీరి యొక్క ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క డేటా అనేది క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. సో అదేవిధంగా ఈ లిస్టులో మొత్తం 60 మంది అభ్యర్థులు కనిపిస్తున్నారు. అయితే మొదటి పేజీలో 55 మంది, రెండో పేజీలో 55 మంది అయితే 5 మెంబర్స్ అయితే ఉన్నారు. వీళ్ళని ఎలిజిబుల్ లిస్టులో చివరి భాగంలో మనకి సో 10,95,286, సో ఇలా లాస్ట్ ర్యాంక్ కూడా మనకి కనిపిస్తుంది. సో వీళ్ళకి సంబంధించిన ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో తర్వాత నెక్స్ట్ మనం ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇందులో క్యాండిడేట్స్ అండర్ ద పర్సన్ విత్ డిజబిలిటీ కేటగిరీ. సో ఇప్పుడు రెండో లిస్టులో అయితే ఈ లిస్టులో మొత్తం మనకి 27 మెంబర్స్ అయితే అభ్యర్థులు కనిపిస్తున్నారు. సో ఈ 27 మెంబర్స్లో సో ఫస్ట్ అభ్యర్థికి 1,63,844 అయితే ఇక్కడ వారి యొక్క నీట్ యూజీ ర్యాంక్ అయితే ఉంది. సో తర్వాత రిమైనింగ్ వాళ్ళకి కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ 27 మంది అభ్యర్థులు అయితే ఇన్ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారు. ఈ జాబితాలో చివరి అభ్యర్థి యొక్క ర్యాంక్ చూసుకుంటే 7,08,484 అయితే ఈ చివరి అభ్యర్థి యొక్క ర్యాంక్ ఉంది. సో వీళ్ళు ఇన్ఎలిజిబుల్ అన్నారు. సో ముఖ్యమైన ఇన్ఎలిజిబుల్ లిస్టులో పేరు ఎందుకు ఉండడం అంటే పర్సన్ విత్ డిజబిలిటీ కేటగిరీలో అభ్యర్థిని ఎలిజిబుల్గా పరిగణించలేదు, ఈ డాక్యుమెంట్ అనేది చూపిస్తుంది కాబట్టి. అయితే ఇందుకు ఖచ్చితమైన కారణం ఈ పీడిఎఫ్లో వివరంగా అయితే ఇవ్వలేదు కాబట్టి మనం కారణాన్ని ఊహించి చెప్పడం కూడా కష్టం. అయితే విద్యార్థులు తమ పేరుతో పాటు నీట్ యూజీ రూల్ నెంబరు, ర్యాంకు సరిగ్గా ఉందో చెక్ చేసుకోండి. సో కొంతమంది నెక్స్ట్ లిస్ట్లో థర్డ్ లిస్ట్లో ఆబ్సెంటీస్ లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్ట్లో టోటల్గా మనకి 8 మెంబర్స్ అయితే కనిపిస్తున్నారు. ఈ 8 మెంబర్స్లో మనకి ర్యాంకు 4,24,277, సో ఇలా ఇచ్చారు. లాస్ట్ కేటగిరీ వారికి 10,38,867, సో ఇలా మేల్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మొత్తం లిస్టులో పర్సన్ విత్ డిజబిలిటీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 60 మెంబర్సు, ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 27 మెంబర్సు, ఆబ్సెంటీస్ క్యాండిడేట్స్ 8 మెంబర్స్, అంటే మొత్తం టోటల్ 95 మంది అభ్యర్థులు అయితే ఈ 3 జాబితాల్లో ఉన్నారు. ఇప్పుడు విద్యార్థులు ఏం చేయాలంటే పర్సన్ విత్ డిజబిలిటీ కేటగిరీ కింద ఎంబీబీఎస్ బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ కన్వీనర్ కోటాలో అప్లై చేసి ఉంటే ఈ 3 లిస్టులో మీ వివరాలు తప్పకుండా చెక్ చేసుకోండి. అదేవిధంగా దీంట్లో ఫస్ట్ స్టెప్లో మీరు ఏం చేయాలంటే రూల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి,
నీట్ ర్యాంక్ చెక్ చేసుకోండి. పీడిఎఫ్లో రూల్ నెంబర్ సెట్ చేయండి. అదేవిధంగా మీ ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ ఆబ్సెంటీస్ లిస్టు ఎందులో ఉందో చూసుకోండి. ఎలిజిబిలిటీ లేదా ఆబ్సెంటీస్గా ఉంటే తదుపరి వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్ సో నెక్స్ట్ ఇన్ఎలిజిబుల్ ఆబ్సెంటీస్ లిస్ట్లో ఎందులో ఉందో చూడండి. ఇన్ఎలిజిబుల్ ఉంటే ఆబ్సెంటీస్గా ఉంటే తదుపరి కాళోజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అధికారికంగా సూచించిన నోటిఫికేషన్లో తప్పకుండా పరిశీలించండి. ఏదైనా అభ్యర్థనలు ఉంటే ఒక ముఖ్యమైన విషయం, సో అభ్యర్థుల సీరియల్ నెంబరు, సో అభ్యర్థులు నీట్ యూజీ రూల్ నెంబరు, అదేవిధంగా ర్యాంకు, నేమ్, జెండర్ వంటి విషయాలను అయితే ఇవ్వబడ్డాయి. కాబట్టి ఇక్కడ మీకు సంబంధించి కాళోజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్స్ అయితే 2026-27కి కన్వీనర్ కోటాలో అయితే పర్సన్ విత్ డిజబిలిటీ రిజర్వేషన్ క్లెయిమ్ చేసిన క్యాండిడేట్స్ కోసం ఎలిజిబుల్ ఆర్ ఇన్ఎలిజిబుల్ ఆబ్సెంటీస్ లిస్ట్ అయితే విడుదలైంది. కాబట్టి ఈ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులు తమ తదుపరి కౌన్సిలింగ్ ప్రాసెస్ని అయితే అప్డేట్ గమనించాలి. ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న విద్యార్థులు తమ స్టేటస్ను జాగ్రత్తగా పరిశీలించి ఆబ్సెంట్స్ లిస్ట్లో ఉన్న విద్యార్థులకు కూడా సో కాళోజీ నారాయణ యూనివర్సిటీ నుంచి వచ్చే తదుపరి అధికారిక ఇన్స్ట్రక్షన్ గమనించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియో మీకు ఉపయోగంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి. ఇలాంటి నీట్ యూజీ కౌన్సిలింగ్ మరియు మెడికల్ అడ్మిషన్స్ కోసం సురేష్ జువాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మీకు ఏ ర్యాంక్ ఉంది, పర్సన్ విత్ డిజబిలిటీ కేటగిరీలో లేదా ఇన్ఎలిజిబుల్ స్టేటస్లో ఉందా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అనండి.